అస్సాం సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ కంచుకోట. ఆ తర్వాతన దాంట్లో తలతెక్క చేష్టలు చేసేవాళ్ళు పెరిగాక అస్సాం గణపరిషత్ పుట్టుకొచ్చింది. విద్యార్థి సంస్థే ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్‌తో టై అప్ అయింది. అది బలహీనపడుతున్నప్పుడు. దాంతో ఇద్దరిని పక్కన పెట్టినటువంటి స్థానికులు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీతోని అధికారంలోకి వచ్చింది గానీ, 2/3 మెజారిటీ కాదు. అలా తీసుకొచ్చేందుకు ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ ప్రయత్నిస్తున్నాడు. కాంగ్రెస్‌కి ఒకప్పుడు పీసీసీ చీఫ్‌గా ఉండి బీజేపీలో చేరి సీఎం అయినటువంటి హిమంత బిశ్వ శర్మ. హిందుత్వాన్ని ప్రధానమైన ఎజెండాగా తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కొత్త అస్త్రం వేసింది. ఇంకొక ఏడాది, 2 ఏళ్లలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కులాల మధ్య చిచ్చు రేపుతూ గిరిజనుల్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. టీ పంటలు పండించేటటువంటి గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ మొన్న భారీ ఉద్యమం చేయడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించడం, హిమంత బిశ్వ శర్మకు వ్యతిరేకంగా తలబెట్టినటువంటి ఉద్యమం అది. ఇప్పుడు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. 3% రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే టీ కమ్యూనిటీల్లో ఉండేటటువంటి ఆదివాసీలకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు.